నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. రచ్చకెక్కిన రఘురామ వర్సెస్ సునీల్ కుమార్ వివాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామాలు జరుగుతాయో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రఘురామకృష్ణంరాజుకు, నాటి నిఘా విభాగం అధిపతిగా ఉన్న పివి సునీల్ కుమార్ కు మధ్య జరిగిన వివాదాలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. నాటి పరిపాలన కాలంలో జరిగిన విచారణలు, అరెస్టుల ఉదంతం కాస్త ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త చట్టపరమైన మలుపులు తిరుగుతోంది. ఈ తరుణంలోనే వీరిద్దరి మధ్య ఉన్న పాత విభేదాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు ఎన్నికల సవాళ్లు విసురుకునే స్థాయికి చేరడం జిల్లా వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మనకు లభించిన వివరాల ప్రకారం ఒకరి స్థానాన్ని, ఉనికిని మరొకరు కించపరుచుకుంటూ సాగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం తాజా వివాదానికి ప్రధాన కారణం ఏమిటో గమనిస్తే, సీనియర్ పోలీసు అధికారి పివి సునీల్ కుమార్ శాసనసభ ఉపాధ్యక్షుడు రఘురామకృష్ణంరాజుకు ఒక బహిరంగ ఎన్నికల సవాల్ విసిరారు. రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం తాను అనుభవిస్తున్న ప్రజాప్రతినిధి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, ఆ స్థానంలో మళ్లీ ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఆ ఉప ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీ తరపున కాకుండా కేవలం ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అలా పోటీ చేసి రఘురామకృష్ణంరాజు కంటే ఖచ్చితంగా 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకొని విజయం సాధిస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. పివి సునీల్ కుమార్ ఈ సవాల్ను మరింత తీవ్రతరం చేస్తూ కొన్ని కఠిన నిబంధనలను కూడా ప్రస్తావించారు. ఒకవేళ తాను విసిరిన ఈ సవాల్ పోటీలో గనక తాను ఓడిపోతే ఇంకెప్పుడు జీవితంలో రాజకీయం అనే అంశం గురించి మాట్లాడనని, ప్రజాక్షేత్రం నుండి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అందరికీ నమస్కారం, జై భీమ్. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి, అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా ఒక 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? మీరన్న సిద్ధాంతాన్ని, 80-20 సిద్ధాంతాన్ని, వీటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో పట్టుకుని తిరిగి 5000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి. నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా. థ్యాంక్ యూ, జై భీమ్. సరిగ్గా ఇదే పాయింట్ ను రఘురామకృష్ణంరాజు ముందు ఉంచుతూ, ఒకవేళ ఈ ఎన్నికల పోరులో రఘురామ గనుక ఓడిపోతే ఆయన కూడా భవిష్యత్తులో ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకుండా శాశ్వతంగా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ నిలదీశారు. ఒక పోలీసు హోదాలో ఉన్న వ్యక్తి ఇలా నేరుగా ప్రజాప్రతినిధికి సవాల్ విసరడం ఉమ్మడి గోదావరి జిల్లాల రాజకీయాల్లో పెద్ద మంటలు రేపింది. తనపై వస్తున్న ఆరోపణలు మరియు ఎన్నికల సవాల్పై శాసనసభ ఉపాధ్యక్షుడు రఘురామకృష్ణంరాజు కూడా అంతే వేగంగా మరియు వ్యంగ్యంగా స్పందించారు. పివి సునీల్ కుమార్ మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అసలు తనకు సవాల్ విసిరే అంతటి స్థాయి కానీ, రాజకీయ అర్హత కానీ పివి సునీల్ కుమార్ కు అస్సలు లేదంటూ రఘురామకృష్ణంరాజు ఆ ఛాలెంజ్ ను పూర్తిగా కొట్టిపారేశారు. ఒక ప్రజాప్రతినిధిగా లక్షలాది మంది ప్రజల ఆదరణతో గెలిచిన తనతో కేవలం నాటి ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలను వాడుకున్న ఒక ఉద్యోగి సరిసమానంగా ఊహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన స్థాయిని తగ్గించుకొని అలాంటి వారితో పోటీ పడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. సునీల్ కుమార్ కు రాజకీయాలపై అంతగా ఆరాటం ఉంటే నేరుగా తనపై పోటీ చేయడం కాదని, ముందు క్షేత్రస్థాయి రాజకీయాల గురించి తెలుసుకోవాలని రఘురామకృష్ణంరాజు హితబోధ చేశారు. అంతగా సవాల్ చేయాలని ఉంటే ముందు వెళ్లి గ్రామీణ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిగా పోటీ చేసి అక్కడి సామాన్య ప్రజల ఓట్లను సాధించి గెలవాలని రివర్స్ సవాల్ విసిరారు. కనీసం వార్డు మెంబర్ గా లేదా జెడ్పీటీసీగా గెలిచే సత్తా లేని వారు ఏకంగా తన పదవికి రాజీనామా చేయమనడం పగటి కలలంటూ ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. అదేంటో నిన్న ఇదే సమయానికి కారులో ఉంటే ఆ సునీల్ కుమార్ వాడొక జోకు, ఈరోజు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరితే జడ శ్రావణ్ కుమార్ మాజీ మ్యాజిస్ట్రేటు లిటరల్గా
వాడు వేషాలు వేస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతావా, నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయమంటావా అని చెప్పి 2 ఆప్షన్లు ఇస్తే వెళ్ళిపోయిన మ్యాజిస్ట్రేట్ ఈ జడ వివరాలన్నీ అందరికీ తెలుసు, న్యాయ సర్కిల్స్లో చాలా మందికి తెలుసు. తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తాయి కూడా. ఇప్పుడు ఒక పిలిపిచ్చాడు, నేను తెలుగు వేరా లేవరా అని ఒక సంస్థ పెడితే వీడు దీక్షభూమి సాగరా అని ఒక సంస్థ పెట్టాట. ఆ దీక్షభూమి సాగరాకి ఒక పిలిపిచ్చాడు. ఏమిటంటే నా మీద రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక కంప్లైంట్ ఇవ్వాలట. కంప్లైంట్ ఏమి ఇవ్వాలో కూడా ఫార్మెట్ కూడా ఇతడిచ్చాడు. ఆ ఫార్మెట్ ప్రకారం ప్రతి ఊర్లోనూ ఉన్న దళిత క్రైస్తవులు అక్కడ కంప్లైంట్ ఇస్తారట. ఆ ప్రింటెడ్ ఫార్మెట్ రసీదు తీసుకోవాలట. ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే కోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి అంతు తేలుస్తాడంట. ఏం మాట్లాడాము? రాజ్యాంగాన్ని గౌరవించమంటే నేరమా? చెప్పిందేంటి? అరే ఒక్కసారి క్రైస్తవం తీసుకుంటే ఈ ఎస్సీ స్టేటస్, ఎస్సీలకు వచ్చే బెనిఫిట్స్ ఉండవు అని మొన్న సుప్రీంకోర్టే చెప్పింది. ఆ రాజ్యాంగంలోనే చెప్పారు. దాని గురించే నేను మాట్లాడా. అంతకుమించి నీ దేవుల్ని నేనేదో అవమానం చేశానని మాట్లాడుతావు. ఏం అవమానం చేశాం? స్పష్టంగా చెప్పా, నాకు యేసుక్రీస్తు అంటే ఎనలేని గౌరవం ఉంది. నేను క్రిస్టియన్ పాఠశాలలో, క్రిస్టియన్ కళాశాలలో కూడా చదివాను అని కూడా చెప్పాను. మీ దేవుణ్ణి హేళన చేయటం ఏంటి? అంటే నీకు ఆ మతంలోకి వెళ్తే బెనిఫిట్స్ పోతాయిరా అని చెప్తే ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి అవమానించినట్ట. ఏం మాట్లాడుతున్నావు? నా దేవాలయం నిర్మాణానికి అడ్డు తగలేవు, అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అడ్డు తగలేవు. సో అడ్డు తగలేవు కాబట్టి ఓకే, నీ అనుమతుల రూల్స్ ఏంటో నీకే అర్థమయ్యేలాగా చెప్తానన్నాను. మరి దానికి అంత ఫీల్ అయితే ఎలాగమ్మా? అంత ఫీల్ అవ్వాలా? ఫీలింగ్స్ మీకేనా? మాకుండవా? ఏం మనుషులం కాదా? మాకు ఫీలింగ్స్ ఉండవా? సరే ఏమైనా సరే పెట్టుకో, నీ కంప్లైంట్లు ఇచ్చుకో. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడు వీడి మీద చర్యలు తీసుకోవాలి అని కంప్లైంట్స్ ఇచ్చుకో. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. దీక్షభూని సాగు జడా సాగు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఏంటో తెలియకుండా కేవలం సామాజిక మాధ్యమాల వేదికగా గుసగుసలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని చేతనైతే రఘురామ విసిరిన ఈ జెడ్పీటీసీ సవాల్ను స్వీకరించి చూపించాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు మరియు పివి సునీల్ కుమార్ మధ్య సాగుతున్న ఈ అంతర్గత లొల్లి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు చట్టపరమైన విచారణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ప్రత్యర్థులు వేసిన మైండ్ గేమ్ లోకి వెళ్లి ఒకరిపై ఒకరు 1000 ఓట్ల మెజారిటీ సవాళ్లు, జెడ్పీటీసీ కౌంటర్లు ఇచ్చుకోవడం వారి మధ్య ఉన్న తీవ్రమైన ఇగోల పోరాటాన్ని సూచిస్తుంది. క్షేత్రస్థాయిలో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. రఘురామకృష్ణంరాజు మరియు పివి సునీల్ కుమార్ మధ్య రచ్చకెక్కిన ఈ ఓట్ల మెజారిటీ సవాల్పై మరియు రఘురామ విసిరిన జెడ్పీటీసీ కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. ఈ పొలిటికల్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.